వాళ్ళు పోలీసులు మంచోళ్ళు సార్, మా కోసం వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు సార్. ఎందుకంటే అన్యాయము ఎటుందో వాళ్ళకి తెలుసు. పోలీసులు వాళ్ళ వృత్తిని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు సార్. వాళ్ళకి మేము రక్తం ఇవ్వన్న ప్రాణాలు ఇవ్వని ఇస్తాం సార్. పోలీసులు ఈ రోజు వరకు మాకు నిలబడి ఉన్నారు. అన్యాయం జరిగిందే, మీ తప్పు ఉంది. బిడ్డ చచ్చిపోవడానికి కారణం సెక్యూరిటీ వాళ్ళు. నా బిడ్డను వదిలేను సార్. తల్లివి నువ్వేం చేస్తున్నావు అని ఎవరైనా అడిగితే తల్లిని ఎప్పుడు ఒళ్ళోనే పెట్టుకున్నానయ్యా. ఒక ఫుడ్ ప్రిపేర్ చేద్దామని అమ్మాయి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది సార్. 2 నిమిషాల్లో పిల్లోడి కోసం ఫుడ్ తయారు చేద్దాం, ఆకలి వేస్తుందని నేను వదిలేను సార్. రండి, ఇంకా మైకులు రండి అయ్యా. ఎందుకు సార్ కంటెంట్ కోసం మీరు ఇంత తపన పడుతున్నారు? ఒక చిన్న పిల్లాడు చచ్చిపోయాడు స్విమ్మింగ్ పూల్ లో నిర్లక్ష్యం వల్ల. తల్లి లేదు, నిర్లక్ష్యం మాట్లాడాలనుకుంటే చెప్పండి సార్. ఆ ప్లేస్ లో తల్లి లేదు, మీరు వాదించి చెప్పండి సార్. రాంగ్ గా పోర్ట్రైట్ అనేది చేయకండి సార్, దయచేసి రాంగ్ గా పోర్ట్రైట్ చేయకండి సార్. ఇక్కడ ఉన్న ఎవరు కూడా ఏదో మీ తల్లిదండ్రుల పోలీసులు సార్, పోలీసులది ఎలాంటి నిర్లక్ష్యము లేదు. వాళ్ళు మా వైపే నిలబడున్నారు. అదే సార్, మేము ఈ రోజు కూడా పోలీసులు కూడా ఏంటంటే కొద్దిగా మాకు సహాయపడుతున్నారు సార్. కానీ 20 రోజులు 25 రోజుల తర్వాత కూడా వాళ్ళు స్పీడప్ చేస్తే ఇంకా వాళ్ళు